జాబిలమ్మ నీకు అంత కోపమా? ధనుష్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అయితే యూత్‌కి డెఫినెట్‌గా అయితే నచ్చుతుంది. 'రాయన్‌తో' హిట్ కొట్టిన ధనుష్ గారు ఈ మూవీకి అయితే డైరెక్టర్‌గా అయితే చేశారు. మరి 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో డ్రామా అండ్ రొమాన్స్ జోనర్‌లో ఈ మూవీ అయితే రిలీజ్ అయితే జరిగింది. బేసిక్ స్టోరీ వచ్చేసి చెఫ్‌గా పనిచేసే ప్రభుకి గతంలో నీలతో బ్రేకప్ అయితే జరుగుతుంది. మరి ప్రభుకి వాళ్ళ ఇంట్లో సంబంధాలైతే చూస్తారనమాట. పెళ్లి చూపులకు వెళ్ళిన ప్రభు, ప్రియా ప్రకాష్ వారియర్‌తో ఒకరికొకరు వాళ్ళ బ్రేకప్ స్టోరీ అయితే చెప్పుకుంటారు. మరి తర్వాత ప్రభు తన ఎక్స్ లవర్ మ్యారేజ్‌కైతే ఎందుకు వెళ్ళాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. ప్లస్ పాయింట్స్ కథ డిఫరెంట్‌గా అనిపించింది. మెయిన్‌గా కామెడీ ఈ మూవీలో అయితే చాలా బాగా చూపించారు. ఎక్కడైతే మూవీ అయితే బోర్ అయితే కొట్టలేదు. బీజీఎం కూడా చాలా బాగుంది. కొత్త క్యారెక్టర్స్ అయినా కూడా చాలా బాగా చేశారు అందరూ కూడా. అలాగే మైనస్ పాయింట్ చూస్తే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ఒకే పాయింట్‌ని మళ్ళీ మళ్ళీ చూపించినట్టు అనిపించింది. స్టోరీ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ ధనుష్ గారైతే కొంతవరకైతే ఫెయిల్ అయ్యారు డైరెక్షన్ పార్ట్‌లో. బట్ ఓవరాల్ మూవీ అయితే యూత్‌కైతే డెఫినెట్‌గా నచ్చుతుంది. నేనైతే 2.8 అయితే ఇస్తున్నాను రేటింగ్. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. అలాగే మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.